వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. లెనిన్ అఖిల్ అక్కినేని టైటిల్ రోల్ పోషించినటువంటి సినిమా. మురళీ కిషోర్ అబ్బూరు అనేటువంటి ఒక కొత్త దర్శకుడు తనే కథ, స్క్రీన్ ప్లే, మాటలు సమకూరుస్తూ డైరెక్ట్ చేసినటువంటి సినిమా. మరి అది జూలై 10వ తేదీ మన ముందుకు వచ్చేసింది. మొదట కొంచెం మిశ్రమ స్పందన వచ్చింది అనుకున్నా, మార్నింగ్ షో మ్యాట్ని తర్వాత ఆ కలెక్షన్లు పుంజుకోవటం, అలాగే ఆన్లైన్ లో బుకింగ్ ట్రెండ్ కూడా చాలా స్పీడ్ కావటం, గ్రోత్ అవటం, ఇదంతా కూడా సినిమా మీద ఒక పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేసేయని చెప్పాలి. సో మొదటి రోజు ఈ సినిమా ఊహించిన దానికంటే కూడా ఇండస్ట్రీ వర్గాల వారు కానివ్వండి, ట్రేడ్ వర్గాల వారు కానివ్వండి, వాళ్ళు ఊహించిన దానికంటే మించి కలెక్షన్స్ వచ్చాయి అని చెప్పేసి తెలుస్తోంది. sacknilk.com లాంటి ట్రాకింగ్ సైట్స్ అయితే ఈ సినిమా సుమారుగా 10 కోట్ల గ్రాస్ వరకు సాధించింది అని చెప్తే, నిర్మాతలు మాత్రం 16 కోట్ల రూపాయలకు పైగా మొదటి రోజు ఈ సినిమా గ్రాస్ వసూలు చేసింది అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా చాలా పాజిటివ్ నోట్ తోటే ఈ సినిమా లెనిన్ అనేది ప్రారంభమైంది అని చెప్పేసి అందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. అందుకే నాగార్జున ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక మాట ఆయన చాలా గట్టిగా చెప్పాడు, మనోడు బ్లాక్ బస్టర్ కొట్టేస్తాడు అని చెప్పేసి. సో అదే నిజమయ్యేటువంటి సూచనలు చాలా బాగా కనిపిస్తున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి. సో 7వ సినిమా ఎట్టకేలకు నాగార్జునకు ఒక పెద్ద హిట్ ఇవ్వబోతోంది అనేటువంటి నమ్మకం, అభిప్రాయం ఇప్పుడు అందరిలో కూడా ఆ మొదటి రోజు కలెక్షన్స్, ఈ రోజు రెండో రోజు, మరి 2వ శనివారం కూడా వచ్చింది. ఈ రోజు ఆన్లైన్ ట్రెండ్ చూస్తే మాత్రం సో నిజంగానే ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అనేటువంటి సూచనలు తెలియజేస్తున్నాయి. ఇది లేటెస్ట్ గా 12 గంటల 13 నిమిషాలకి ఈ రోజు ట్రెండ్ చూస్తే ఇక్కడ 16.81K టికెట్స్ బుక్డ్ ఇన్ లాస్ట్ 1 hour అని చెప్పేసి కనిపిస్తోంది. అంటే ఒక 1 hour లోనే 16K. అంటే నిన్న కూడా లేదు, మొదటి రోజు సినిమా విడుదలైన రోజు కూడా మాక్సిమం 10K వరకు వచ్చింది, కానీ ఈ 16K ఈ రేంజ్ లో నిన్న రాలేదు, చూపించలేదు. కానీ ఈ రోజు మరి ఆ పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ ఏదైతే ఉందో అది చాలా కీలకంగా మారి ఈ సినిమా మీద, జనాల మీద ఆసక్తి కలిగేటట్లు, అలాగే జనాలు ఈ సినిమా థియేటర్లకు వెళ్ళేటట్లు చేస్తుందంటంలో అతిశక్తి ఏమాత్రం లేదు. సో రేటింగ్ కూడా చూసుకుంటే ఆన్లైన్లో 9/10 అనేది కనిపిస్తుంది. 8.8K ఓట్స్. అందులో చాలా వరకు ఒకవేళ అభిమానులు ఎక్కువగా ఆ రేటింగ్ ఇచ్చారన్నా కానీ 8 లోపలైతే అలా లేదు. సో 9 అనేది రావటం అనేది చాలా వరకు ఈ సినిమాకి ప్లస్ అయ్యేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. సో ఇది అలా ప్రొడ్యూసర్స్ వేసినటువంటి వాళ్ళ పోస్టర్. అది 16.7 crores మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాస్ కలెక్ట్ చేసిందని చెప్పేసి మేకర్స్ రిలీజ్ చేసినటువంటి పోస్టర్ ఇది. సో మిగతా ఎక్కువ మంది ఈ ఆన్లైన్ ట్రాకర్స్ కానివ్వండి, ట్రేడ్ వర్గాల వాళ్ళు కానివ్వండి, ఈ సినిమా అరౌండ్ 10 crores గ్రాస్ సాధించింది అని చెప్పి చెబుతున్నారు. మరి వీళ్ళు ఏకంగా 60% కంటే ఎక్కువ కలపటం అనేది మాత్రం కొంచెం ఎప్పుడు జరిగేదానికంటే కూడా ఎక్కువ, యూజువల్ గా 20 నుంచి 25% అదనంగా జోడిస్తూ ఉంటారు. సో 10 కోట్లు వచ్చింది అనుకోండి, ఇంకొక 20% అంటే 12 crores, 12.5 crores అనేస్తారు. కానీ మరి 16.7 crores అనేది ఇది కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది అనేటువంటి మాట ఉంది. మరి చూడాలి నిజంగా యాక్చువల్స్ ఏంటి అనేది ఇంకా పూర్తి స్థాయిలో మన దగ్గరికి వచ్చిన తర్వాత నేను వాటి గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఏదేమైనా నిన్న ఒక భావోద్వేగమైనటువంటి క్షణాలు కనిపించాయి. అక్కినేని స్టాచ్యూ దగ్గర అన్నపూర్ణ స్టూడియోలో తండ్రి కొడుకులు అంటే నాగార్జున, అఖిల్ వాళ్ళు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకోవటం మాత్రం అది ఇవాళ దానికి సంబంధించినటువంటి ఒక చిన్న క్లిప్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతా ఉంది. అంటే నాగార్జున కూడా చిన్న కొడుకు ఎప్పుడెప్పుడు హిట్ సాధిస్తాడా అని చెప్పేసి ఆయన కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ వస్తున్నాడు. అఖిల్ కంటే మించి ఆయనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని మరింత ఎక్కువగా కోరుకున్నాడు అంటంలో కూడా ఎలాంటి సందేహం లేదు. మరి ఇది వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనేటువంటి ఒక సినిమా వచ్చి అది ఓకే బ్రేక్ ఈవెన్ అయ్యింది అనిపించుకుంది, కానీ
పూర్తి సాటిస్ఫాక్షన్ని ఆ కుటుంబానికి కానీ అలాగే అభిమానులకు కానీ ఇవ్వలేకపోయింది. సో ఇప్పుడు అన్నీ కూడా ఫుల్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా లెనిన్ అనేది మన ముందుకు వచ్చింది. అందులో ఏ సినిమా అయినా సరే 100% సూపర్ అంత కరెక్ట్ గా ఉందని చెప్పేసి చెప్పలేరు. కానీ ఈ సినిమా ఒక కొత్త దర్శకుడు, ఇక్కడ సందర్భవశాత్తు దర్శకుడి మాట వస్తున్నది కాబట్టి మురళీ కిషోర్ అబ్బూరు ఇతను ఎక్కడ కూడా కనిపించట్లేదు. ప్రమోషన్స్ లో కనిపించలేదు, ఈవెన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించలేదు. ఇది చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి విషయం. ఎందుకని డైరెక్టర్ సైడ్ లైన్ అయిపోయాడు అనేది మనకైతే మరి తెలీదు. తెర వెనక ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆయన తెర ముందుకు మాత్రం పబ్లిక్ ఐలోకి మాత్రం ఆయన రావట్లేదు. మీడియా ఈవెంట్ లో కూడా కనిపించట్లేదు. ఈ సినిమా సంబంధించినటువంటి ప్రమోషనల్ ఈవెంట్ లో కూడా. సో ఏంటి అనేది పక్కన పెడితే, సో మొత్తానికి డైలాగ్స్ విషయంలో అక్కడక్కడ కొంచెం అబ్రప్ట్ గా ఉన్నాయి. ఏంటి డైలాగ్స్ ఇలా ఉన్నాయి అని అనిపించినప్పటికీ ఆ డ్రామా అనేది మాత్రం బాగా వర్కౌట్ అవుతుంది. ప్రత్యేకించి లెనిన్ లవ్ స్టోరీ, ఆ లెనిన్ భారతి మధ్య రాసుకున్నటువంటి ఆ ప్రేమ కథ ఏదైతే ఉందో, సో అదే ఈ సినిమా మొత్తాన్ని, డ్రామా మొత్తాన్ని డ్రైవ్ చేసేటువంటి విషయం. ఆ భారతి ఆ పాత్రలో భాగ్యశ్రీ బోర్సే, ఆ అమ్మాయి కూడా చాలా కాలంగా, చాలా రోజులుగా హిట్ కోసం ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు 4-5 సినిమాలు చేసినప్పటికీ తెలుగులో ఏ ఒక్కటి కూడా హిట్ కాలేకపోయింది. ఆంధ్రా కింగ్ తాలూకాలో రామ్ పోతినేనికి ఈక్వల్ గా ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఒకవైపు అమ్మాయి చాలా చక్కటి గ్లామర్ ఉన్నటువంటి అమ్మాయి, దాంతోపాటు పర్ఫార్మర్ గా కూడా ఆ సినిమాలో ఆమెకు చాలా మంచి పేరు వచ్చింది. సో మళ్ళీ ఈ సినిమాలో ఆమెకి అంటే ప్రేక్షకుల సానుభూతికి నోచుకునేటువంటి క్యారెక్టర్ ఆమెది, భారతి అనేటువంటి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్లో భాగ్యశ్రీ ఇమిడిపోయినటువంటి తీరు, అలాగే అఖిల్ తోటి ఆమె కెమిస్ట్రీ, ఇవి బాగా వర్కౌట్ అయ్యాయి. అలాగే వసంత్ అనేటువంటి క్యారెక్టర్లో, సో ఆ క్యారెక్టర్ సంబంధించి ఒక ట్విస్ట్ ఉంటుంది. చాలా గాఢమైనటువంటి స్నేహితులుగా, దాదాపు అన్నదమ్ములుగా ఉండేటువంటి పాత్రలు లెనిన్, అలాగే ఆ క్యారెక్టర్ ప్రమోద్ పంజు అనేటువంటి కన్నడ యాక్టర్ చేసినటువంటి వసంత్. సో ఈ ఇద్దరి మధ్య, లెనిన్ వసంత్ మధ్య ఉండేటువంటి కెమిస్ట్రీ ఏదైతే ఉందో కూడా, అది దానిలో ఉన్నటువంటి టర్న్స్ అండ్ ట్విట్స్ ఇవి బాగా జనాల్ని పట్టేశాయి. ఆ ప్రమోద్ పంజు చేసినటువంటి పర్ఫార్మెన్స్ కూడా చాలా మంది మొదట్లో ఎవరితను కొత్తగా ఉన్నాడు, ఎవరినో కొత్త అతను తీసుకొచ్చి ఈ క్యారెక్టర్లో పెట్టాడు, ఎంత ఇంపార్టెంట్ క్యారెక్టర్లో అనిపించినప్పటికీ సినిమా టువర్డ్స్ క్లైమాక్స్ వెళ్లే కొంది అతను ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్, ప్రత్యేకించి క్లైమాక్స్ లో కూడా తను చూపించినటువంటి ఆ వైవిధ్యభరితమైన విలక్షణ భరిత పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది బాగా వర్కౌట్ అయిందనే చెప్పాలి. ఈశ్వరీరావు లాంటి ఒక సీనియర్ ఆర్టిస్టు, సో ఆమె తల్లి క్యారెక్టర్ వసంత తల్లి, లెనిన్ పెద్దమ్మ అని చెప్పేసి పిలుచుకుంటూ ఉంటాడు. ఎందుకంటే అనాథ, అతను అనాథని మరి వాళ్ళు దగ్గర చేర్చుకుంటారు. ఎందుకంటే అతను భారతం మెట్ట ఆ విగ్రహం మీద జెండా పాతే వర్షం పడింది, ఆ వర్షం కోసమే వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తారు. సో ఆ అబ్బాయి వల్ల పడింది కాబట్టి ఆ అబ్బాయిని వాళ్ళు తమలో ఒకడిగా చేసుకున్నారు. మరి అలాంటి స్టోరీ ఒక బలమైనటువంటి స్టోరీయే. కానీ ఈ స్టోరీ చాలా సినిమాల్లో మనం చూసిందే, దాన్ని ఎలా నెరేట్ చేశారు అనేదే ఇక్కడ కీలకం. సో అలా మొత్తానికి లెనిన్ ఒక పాజిటివ్ నోట్ తోటి స్టార్ట్ అవటం, రెండో రోజు మొదటి రోజు కంటే మించి ఏదైతే మనం ఇప్పుడు ఇందాక చూసుకున్నామో, ఇది ఈ అవర్లీ ట్రెండింగ్ అనేది మాత్రం చాలా బూస్ట్ అని చెప్పాలి ఈ సినిమా కలెక్షన్స్ కి. అలాగే పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ కి చాలా బూస్ట్ని ఇస్తుంది అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పచ్చు. మరి అదే ఇక్కడ మనం ఆ కెమిస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ వర్కౌట్ అయింది. ఇక్కడ ఈ హెయిర్ స్టైల్లోనే కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. అఖిల్ మామూలుగా చాలా స్పృహద్రూప అందగాడు, అలాంటి వాడిని ఏదో విగ్గు పెట్టినట్టుగా అతనిది కనిపించింది. పైగా మేకప్ కూడా అతను ఒరిజినల్ స్కిన్ టోన్ కాకుండా కొంచెం బ్లాకిష్గా, అంటే ఆ రగ్గుడు అవతార్ రావాలని అట్ట పెట్టారు. మళ్ళీ తను జైలుకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు తన ఒరిజినల్ హెయిర్ స్టైల్తోనే కనిపిస్తాడు, అది ఆ లుక్ మళ్ళీ బాగుంది. సో ఇలా ఇంకొంచెం కేర్ కనుక తీసుకున్నట్లయితే లెనిన్ లుక్స్ విషయంలో ఇంకా బాగా మరింతగా అతను ఆకట్టుకుని ఉండేవాడు అనే అభిప్రాయం కలుగుతుంది. సో ఏదేమైనా బాక్స్ ఆఫీస్ వద్ద లెనిన్ విజృంభణ మొదలైంది.
అలాగే అక్కినేని ఫ్యామిలీలో కూడా ఇప్పుడు సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. సో మరి చూద్దాం అఖిల్ కి ఈ సినిమా లెనిన్ అనేది ఏ స్థాయి బ్లాక్ బస్టర్ హిట్ ని ఇస్తుంది. సో అతని కెరీర్ కి ఈ సినిమా నిజంగా ఒక బూస్ట్ గా మారుతుందా లేదా, లెట్ us వెయిట్ అండ్ సీ.